ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ ఆలికేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిబా పులే విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్. మంత్రి పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్న జ్యోతిబా పులే భౌతికంగా దూరమైన 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా చరిత్రలో ప్రజల మధ్యలో ఉన్నారంటే ఆయన చూపిన సంస్కరణలు, ఆయన మార్గమే అందరికీ ఆదర్శం. మహాత్మా జ్యోతిరావు పులే సమస్యలన్నింటికీ పరిష్కారం విద్యనే, బలహీన వర్గాల బిడ్డలు ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చిన వ్యక్తి. బలహీన వర్గాలు సమాజంలో అందరితో సమానంగా నిలబడాలన్న దానికి విద్య ముఖ్యం. ఈ మధ్య కుల సర్వేలో నివేదిక పరిశీలిస్తే ఉన్నత స్థానాల్లో ఉన్న కుటుంబాలు పరిశీలిస్తే డబ్బున్నా భూమి ఉన్నా అవేమి కాదు, విద్య ఉన్న కుటుంబాలే ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్య, ఉపాధి, రాజకీయాలలో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నా మన ప్రాథమిక హక్కు ఆర్టికల్ 14లో బలహీన వర్గాలకు అన్యాయం చేయమని ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా పరిమితి విధించలేదు. దేశంలో ఎక్కడో వేరే రాష్ట్రంలో ఇందిరా సహాని కేసు సుప్రీంకోర్టులో కృష్ణమూర్తి కేసును తీసుకొని 50% రిజర్వేషన్లు దాటవద్దని చెప్తున్నాయి. महात्मा ज्योतिबा फूले अमर है, अमर है। महात्मा ज्योतिबा फूले, महात्मा ज्योतिबा फूले अमर है। సేవని ప్రతి సంవత్సరం కూడా మనం స్మరించుకోవాలి. వారు చూపించినటువంటి బాటలు కూడా మనం అందరం నడవాలని చెప్పి తెలియజేస్తూ, బాలికలకు తొలిసారి జ్యోతిరావు పూలే గారు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారితో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ప్రోత్సాహం స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం కూడా సమాజంలో ఆడపిల్లలను ఎంకరేజ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓపెన్ చేసేది ఉంది. అదేవిధంగా సాయంత్రం ఇంతకుముందు హిందీలో వచ్చిన సినిమా జ్యోతిరావు పూలే ఏ విధంగా ఆలోచన చేశాడు, ఏ విధంగా మహిళలు ముందుకు తీసుకుపోయాడు, ఏ విధంగా చదువు అవన్నీ గారు చూపిస్తున్నారు. దానికి కూడా మేము పోవాలి. చిన్న ఇక్కడ చూడండి, అందరు అక్కడ చూడు, అందరు అక్కడ దిక్కు చూడు బేట. చిన్న ఇటు తిరగండి, అందరు ఇక్కడ పుస్తకాలు తీసుకుంటే నిలబడి వెనకకు రాబ్బా.
महात्मा ज्योतिबा फुले अमर है महात्मा ज्योतिबा फुले महात्मा ज्योतिबा फुले చిన్న ఇక్కడ చూడండి అందరు అక్కడ చూడు అందరు అక్కడ దిక్కు చూడు బేట చిన్న ఇటు తిరగండి అందరు ఇక్కడ చూడండి పుస్తకాలు తీసుకుంటే పేరు మీద క్యాంటీన్ ఓపెన్ చేసేది ఉంది. అదేవిధంగా సాయంత్రం ఇంతకుముందు హిందీలో వచ్చిన సినిమా జ్యోతిరావు పూలే ఏ విధంగా ఆలోచన చేశాడు, ఏ విధంగా మహిళలు ముందుకు తీసుకుపోయి ఏ విధంగా చదువు అవన్నీ గారు చూపిస్తున్నారు. దాన్ని కూడా మేము పోవాలి. సేవని ప్రతి సంవత్సరం కూడా మనం స్మరించుకోవాలి. వారు చూపించినటువంటి బాటలు కూడా మనం అందరం నడవాలని చెప్పి తెలియజేస్తూ బాలికలకు తొలిసారి జ్యోతిరావు పూలే గారు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారితో ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని చెప్పేసి ప్రోత్సాహం స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా మనం కూడా సమాజంలో ఆడపిల్లలను ఎంకరేజ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జ్యోతిబా పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య, సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు. కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగజేసినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి నివాళులర్పిస్తూ వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తున్నాం. ఆర్కెస్ట్రా ఎంపీ ఉన్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్పి చెప్తున్నారు. వారికి కూడా తెలుసు మేము 42% అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు 50% దాటద్దు అనేటువంటి పరిమితి కేంద్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అట్లా తేవాలని చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు వారికి కూడా దీని పట్ల అవగాహన ఉంది, వారంటే గౌరవం ఉంది. ఆ పని చేస్తే బెస్ట్. ఫీల్డ్ మీద కన్ఫ్యూజ్ చేసే కంటే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ఆటంకమైనటువంటి కేంద్ర చట్టం లోపల మార్పు జరగాలి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి. కానీ బీజేపీ ఫెడరలిస్టిక్ పార్టీ బీసీల కునగలన చేయమంటే కూడా చేయలేదు. అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. కానీ రాహుల్ గాంధీ గారి నినాదం జిత్తునే ఆబాజుతునే ఇచ్చేదారి అన్న తర్వాత కులగణన ఒప్పుకుంది. ఇప్పుడు కూడా 50% క్యాప్ను ఎత్తేయాలనే రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడే బీజేపీ చెవులలో పడుతూ ఉంది. ఒత్తిడి అవసరం. నేను అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మనం చలో ఢిల్లీ ప్రయాణం జరగాలి. ఒత్తిడి అక్కడ జరగాలి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత లేదు. ఉంటే దాన్ని మా పార్టీ తరఫున మేము దాన్ని సంభాళించుకుంటాం. కానీ ఈ నిర్ణయం జరగాల్సిన వేదిక కేంద్ర ప్రభుత్వం అనే మాట మరవద్దని కోరుతా ఉన్నా. 30 సంవత్సరాలు ఆయన చనిపోయిన దినం. కానీ ఆయన చూపించినటువంటి బాట ఏమిటంటే 18th సెంచరీలో ఆనాడు చదువు లేదు. బర్ల కాడ గొర్రెల కాడ కూలీ నాలు చేసుకుంటే వాళ్ళు కూడా చదువుకోవాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తనకే కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి పూలతో స్కూల్ పెట్టించి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చదివే భవిష్యత్తు, చదువు లేకుంటే మీరు అగ్రకులాలతో పోటీ పడరని ఆలోచన చేశారు. అందుగురించి అదే ఆలోచనని ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేసి జితనా హిస్సేదారి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. క్యాస్ట్ వైజ్ సెన్సర్ తెలంగాణలో జరిగింది. 42% ఇస్తామని కామారెడ్డిలో అనౌన్స్ చేశాం. కానీ మాకేం అడ్డం వస్తుందంటే 50% సీలింగ్ పెరగొద్దు అనేది కండిషన్. దానివల్ల ఇవాళ దీనికి కావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉన్నదా లేదా తెలుస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెడతారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ననే బట్టి విక్రమార్క కూడా చెప్పాడు, మేమందరినీ తీసుకొస్తాం. మా ముఖ్యమంత్రి గారే వస్తున్నాడు. ఢిల్లీలో కూడా ధర్నా చేసినాం, గవర్నర్కి ఇచ్చినాము. కానీ ఆర్డినెన్స్ ఆమె కోర్టు స్టోరేజ్ లేచింది. ఎస్ అని చెప్పరు, నో అని చెప్పరు. కాబట్టి ఇది ఏదో ఢిల్లీలో తెలుసుకుంటాం. తప్పనిసరిగా అందరినీ అంటున్నా, పార్లమెంట్ 1 నుంచి 19 వరకు ఉన్నది. 5 తర్వాత నేను కూడా ఢిల్లీలో ఉంటా. చలో ఢిల్లీ అందాం, ఆడనే కూర్చుందాం, అందరు ఎంపీల దగ్గర రిక్వెస్ట్ చేద్దాం, దండం పెడదాం. మీరు గతంలో ఐఐటి, ఐఐఎంలో మీరు పాస్ చేశారు. అదేవిధంగా మా రిజర్వేషన్ ఎన్ని రోజులు ఉన్నారు అడగదొక్కుతారు. దేశ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినా మాకు అడగదొక్కుతున్నారు. దానికి న్యాయం చేయాలని మీరు అగ్ర కులాలకు 10% మేము ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. మరి మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తారు? కనుక దీనికి ఒక బిల్లే 9th షెడ్యూల్ బిల్లు పాస్ అయితేనే న్యాయం జరుగుతుందని ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి ఓబీసీ ఎంపీస్ మాజీ కన్వీనర్ గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కొట్లాడదలుచుకోలేదు. అరే భయ్ మాకు న్యాయం చేయండి అంటున్నాం. మా రాహుల్ గాంధీ కూడా మాకు న్యాయం చేయమంటున్నాం. అదే న్యాయం ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడే బట్టి విక్రమార్క చెప్పాడు, అదేవిధంగా పున్నం ప్రభాకర్ చెప్పారు. అందరూ వాదన ఒకటే. ఈవెన్ మహేష్ కూడా అదే చెప్తున్నాడు. కనుక దీన్ని సాధించితేనే వచ్చే తరం వారికి లాభం అవుతుంది. ఏదైనా ఆయన వర్ధంతి సందర్భంలో నా డీపెస్ట్ కండోలెన్స్. థ్యాంక్ యూ.